హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నాకు ఏమనిపిస్తుందంటే 2025 విల్ బి ద బ్యాంగర్ అబ్బా. డెఫినెట్గా చెప్తున్నా, చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి 2025లో. అంటే మన ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, మన సైడ్ నుంచి వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా వస్తున్నాయి డెఫినెట్గా. సో గట్టిగా ఉండబోతుంది అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర. సో వెయిటింగ్ 2025లో అన్ని సినిమాల కోసం. అయితే కాంతారా సినిమా కోసం మాత్రం చాలా స్పెషల్గా వెయిటింగ్. ఎందుకంటే కాంతారా సినిమా అనేది మిగతా అన్ని సినిమాల కంటే కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు 2025లో మనకి మన హీరోలు చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. లైక్ ఇప్పుడు 'రాజాసాబ్' కావచ్చు, 'గేమ్ చేంజర్' కావచ్చు, లేదంటే 'వార్ 2' కావచ్చు ఎన్టీఆర్ గారిది. సో అన్నీ వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. అండ్ తర్వాత 'విశ్వంబర', బాలకృష్ణ గారిది 'డాకు మహారాజుకి' చాలా మూవీస్ అయితే ఉన్నాయి. బట్ యూనో వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. లైక్ 'టాక్సిక్' వస్తోంది. అండ్ ఆ తర్వాత 'తలపతి విజయ్' లాస్ట్ మూవీ వస్తోంది. ఆ తర్వాత 'కమల్ హాసన్' గారి సినిమా వస్తోంది. ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. 'కూలీ' వస్తోంది. మెనీ మూవీస్ ఆర్ దేర్. బట్ ఇవన్నీ ఉన్నా కూడా వీటికి 'కాంతారా'కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ సీక్వెల్ యాస్పెక్ట్‌లో ప్రీక్వెల్ పాయింట్‌ని తీసుకొనొచ్చి ఎవ్వరి ఊహకి అందని ఒక నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసి, దీన్ని అసలు ముందొచ్చిన సినిమాకి ఎలా కనెక్ట్ చేస్తారనే క్వెషన్ రైజ్ చేసి, ఒక నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసి, ఒక నెక్స్ట్ లెవెల్ సెటప్‌ని క్రియేట్ చేసి, అసలు ఒక్క పోస్టర్‌తో మైండ్ బ్లోయింగ్ థాట్స్‌ని ఆ సినిమా గురించి మన బ్రెయిన్‌లోకి తీసుకొచ్చేలా చేసి, అక్టోబర్ 2, 2025న రాబోతుంది. అందుకు ఆ సినిమా మిగతా అన్ని సినిమాల కంటే చాలా స్పెషల్ అండ్ చాలా డిఫరెంట్. నేను అదే అంటున్నాననమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సీక్వెల్ మూవీ కూడా వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ 'వార్ 2' అది అంతకుముందు వచ్చిన 'వార్‌కి' కంటిన్యూషన్ మూవీ. అండ్ 'యష్‌రాజ్ స్పై యూనివర్స్', ఆ స్పై యూనివర్స్‌లో పార్ట్‌గా వస్తున్న సినిమా కూడా కాబట్టి ఆబ్వియస్‌లీ నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటది ఎన్టీఆర్ గారి సినిమా అంటే. కానీ అది సీక్వెల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. అండ్ స్పై యూనివర్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. బట్ ఇన్నున్నా కూడా అది సీక్వెల్. అంటే 'వార్‌లో' ఏదైతే జరిగిందో దానికి కంటిన్యూషన్‌గా అయినా జరగొచ్చు. లేదంటే ఏదైనా ఒక డిఫరెంట్ స్టోరీ, ఆ ఏజెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని పెట్టి ఇంకొక డిఫరెంట్ స్టోరీ ఒకటి తీసుకొని దాని మీద వెళ్తారు. అండ్ దాంట్లో క్యామియోస్, ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్‌లో మళ్ళీ ఇంకొక దానికి లీడ్ ఇస్తారు. అది ఏంటిది 'పఠాన్ 2'కి లీడ్ ఇస్తారు మాక్సిమం నాకు తెలిసి. మాక్సిమం అంతే ఉంటది. సో దాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదొక యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీ ఎలాగుంటదో అలాగే ఉంటది. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. అందులో నో డౌట్. బట్ ఆ స్టోరీ ప్లాట్ చెప్తున్నా నేను. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ 'కాంతారా'ని మనం ఇది అని ఎక్స్‌పెక్ట్ చేయలేం. అందుకు నాకు 'కాంతారా' అనేది చాలా స్పెషల్ సినిమా నాకు. 'కాంతారా' మనం ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నేనేమనుకున్నా 'కాంతారా 2' వస్తాది అని కన్ఫర్మ్ చేసినప్పుడు, ఓకే. 'కాంతారా' సినిమాలో స్టార్టింగ్ వాళ్ళ నాన్న ఎలాగైతే అడవిలోకెళ్ళి మాయమైపోయారో, లాస్ట్‌లో అలాగ ఎలాగైతే కొడుకెళ్ళి మాయమైపోయాడో, తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్‌గా ఉంది కదా, వైఫ్. అంటే రిషబ్ శెట్టి గారి వైఫ్ అంటే సినిమాలో ఆవిడ ఉంది కదా. సో ఆవిడ ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టు చూపిచ్చారు కాబట్టి, ఓకే. ఆ బిడ్డ జననం, ఆ బిడ్డ దేవుడిగా మారడం, సో సంథింగ్ అదేమైనా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను పార్ట్ 2ని. బేసిక్‌గా ఎవరైనా అదే అనుకుంటారు. కానీ ఇక్కడేంటి, ఫస్ట్ లుక్ అనేది ఒకటి రిలీజ్ చేసినప్పుడు అండ్ దాంతో పాటుగా ముందు కూడా ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే 'కాంతారా 2' అనేది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అని చెప్పారు. అంటే ఈ ఈ రాజుల స్టోరీ ఏదైతే ఉందో దానికి ముందు జరిగిన స్టోరీ అనమాట. సో దాన్ని చూపించబోతున్నారు మనకి. ఆ థాటే చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎవరైనా సరే సక్సెస్ అయిన సినిమాకి అయితే సీక్వెల్ తీస్తారు. లేదంటే అదొక ఫ్రాంచైజ్ లాగా తీసుకుంటూ వెళ్తారు. సో ఒక ప్రీక్వెల్ కాన్సెప్ట్‌తో రావడం అనేది వెరీ రేర్‌గా జరుగుతది. అండ్ 'కాంతారా' లాంటి ఒక దైవత్వంతో ముడిపడున్న సినిమాకి ప్రీక్వెల్ తీయాలన్న ఆలోచనే చాలా డిఫరెంట్. ఎందుకంటే
దీన్నే కొంచెం ఏమాత్రం తప్పుగా చూపించినా, చిన్నది మిస్‌ఫైర్ అయినా కూడా అసలు రిషబ్ శెట్టి గారు చాలా నెగటివిటీ ఫేస్ చేయాల్సొచ్చేది. బట్ ఎక్కడ మిస్‌ఫైర్ కాకుండా పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చారు. అంటే ఆ ఊరి వాళ్ళకి ఇప్పుడు మధ్య మధ్యలో అంతెందుకు లైట్‌గా 18+ జోక్స్ ఉంటాయి. ఇప్పుడు దేవుడికి సంబంధించిన సినిమా గదా! 18+ జోక్స్ ఏంది అని ఎవరు క్వెషన్ చేయలే. ఎందుకు? అది నార్మల్‌గా తన పేరు శివ అనుకుంటా గదా! క్యారెక్టర్ పేరు. సో, ఏదో మొత్తానికి. సో, నార్మల్‌గా ఉన్న టైంలో ఉన్నట్టుగా అది ఉంటూ అండ్ దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్ ఎప్పుడు తేవాలో కరెక్ట్‌గా అప్పుడే తీసుకొచ్చారు. సో, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అనమాట. సో, ఒక స్క్రీన్ ప్లే అనేది చాలా పర్ఫెక్ట్‌గా నడిచింది. సో, ఆ ఊరి సమస్యలు సో, వాటన్నిటిని కూడా అంత ముందంతా బాగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్లి ఆ తర్వాత రైట్ టైమ్‌లో రైట్ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది ఆ సినిమాకి. సో, ఇప్పుడు అక్కడ పరశురాముడి అవతారం అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే నడుస్తోంది. అండ్ దట్ ఇంకోటేంటంటే, ఇప్పుడు పరశురాముడు జన్మించింది కర్ణాటకలోనే అండ్ తర్వాత ఆ ప్రాంతం ఒకటుంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించి ఒక కథ ఉంటుంది. అండ్ తల్లినే చంపేయడం అట్లాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉందనమాట. సో, ఇవన్నీ కూడా ఉండి దాని చుట్టూ జరిగిన కథ ఆధారంగా మనం 'కాంతార 1లో ఏదైతే చూసామో, ఆ స్టోరీ దగ్గరకొస్తది కథ. అలా అది జరిగి మొత్తం అంతా కూడా. సో, దాన్ని చూపిస్తారనే పాయింట్ అయితే ఉందనమాట. సో, అది చూడడానికి ఈగర్‌లీ వెయిటింగ్ నేను. అండ్ దట్ టూ రిషబ్ శెట్టి గారి లుక్ మైండ్ బ్లోయింగ్ అబ్బా! ఫస్ట్ లుక్‌లో మాత్రం. ఆయన ఇట్లా తల ఇలాగా పైకెత్తుతుంటే బుర్ర పాడసలు. ఆ కళ్ళల్లో ఏందది? ఆ రౌద్రం అసలు. అంటే ఇంకా ఎక్ ప్రపంచంలో ఉన్న కోపమంతా నా కళ్ళల్లో చూపిస్తా నీకు ఓకేనా? అనంటే ఎలా ఉంటది? అలా ఉంటదనమాట ఆ లుక్కు. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ అదంతా కూడా. ఆ తర్వాత కళ్ళకి షార్టేసి కళ్ళల్లోంచి టైటిల్స్ వస్తూ ఉంటాయి. అండ్ అది గూడా మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బా అనిపించింది. టేడరడెట్టెట్టెట్టర టేడెడే అని వస్తుంటది. చాలా బా అనిపించింది అది గూడా. సో, అందుకు ఈగర్‌లీ వెయిటింగ్. బట్ ఏంటంటే అక్టోబర్ 2, 2025 అంటున్నారు. అంటే ఇచ్చారు రిలీజ్ డేట్. బాగా లేట్ అనిపిస్తుంది నాకైతే. సో, 'కాంతార' ఎప్పుడే 2022లో వచ్చిందది. సో, మరీ అప్పటిదాకా అంటే ఇంకొంచెం లేట్ అయినట్టే కదా! అని నా ఫీల్ అనమాట. అది మరి సినారియో. 'కాంతార' చూడండి ఎప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ ఆ సినిమా నేను రివ్యూ పెట్టి. 2022 అక్టోబర్ 15 వచ్చిందంట. సో, ఓకే. ఐ థింక్ అదే ముందక్కడ రిలీజ్ చేశారు గదా! సో, ఆ టైంకి దగ్గరలోనే మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్టున్నారు 3 ఏళ్ల తర్వాత. మరి 3 ఏళ్ళు గ్యాపా అనే ఫీలింగ్ వస్తోంది గదా! ఒక సంవత్సరానికి ఒక సినిమా అయినా ఉంటే బావుంటది అనిపిస్తుంటది కదా! మనకి ఇలాంటి విషయాల్లో. సో, అండ్ ఆ బేసిస్ మీద అనమాట. అండ్ 'కాంతార 2కి ఇప్పుడు అన్నేళ్ళు అవసరమా? అంటే మనం 'పుష్ప 2' విషయంలో కూడా అదే ఫీల్ అయ్యాం. అది కూడా చాలా లేట్ అయ్యి వచ్చింది. సో, అట్లాగే 'కాంతార 2' కూడా నాకు కొంచెం త్వరగా వచ్చుంటే బావుండు గదా! అనే ఫీలింగే ఉంది నాకు. కానీ ఇంకేం చేస్తాం మనం వాళ్ళు ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా! వాళ్ళకి ఈ మధ్యలో వద్దామంటే వాళ్ళకి ఇబ్బందే. ఎందుకంటే అక్కడ ఏదది ఏప్రిల్ ఆ టైములన్నీ గూడా బాగా బిజీగా ఉన్నాయి. మన దగ్గర గావచ్చు, బయట గావచ్చు. సో, అది ప్రాబ్లమ్. ఎందుకంటే అది పాన్ ఇండియన్ సినిమా కదా! సో, అవి రాకుండా చూసుకోవాలి. సో, అక్టోబర్ 2న అది పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేసే టైంకి తెలుగులో ఖాళీ ఉండాలి, తమిళ్‌లో ఖాళీ ఉండాలి, హిందీలో ఖాళీ ఉండాలి, మలయాళంలో ఖాళీ ఉండాలి. అయితే తమిళ్‌లో మరి 'విజయ్ తలపతి' సినిమా గూడా అదే టైంకి వస్తదంటున్నారు. అక్టోబర్ 1 తారీఖు వస్తదంటున్నారది. సో, వాళ్ళు దివాళీ అనుకున్నారు ముందు. బట్ దసరాకే ప్లాన్ చేస్తున్నారంట. లెట్స్ సీ ఒకవేళ అదొస్తే అక్కడ మంచి ఫేస్ ఆఫ్ పడతది. అదొక ప్రాబ్లము. బట్ అప్పుడు కర్ణాటకలో ఆయన సినిమాకి ఇబ్బందయిపోద్ది. థియేటర్‌లు అసలు దొరకవు. తమిళనాడులో వీళ్ళకి ఇబ్బందయిపోద్ది. థియేటర్‌లు అసలు దొరకవు. విజయ్ దళపతి సినిమా వస్తే ఆళ్ళు తీయరు. కాంతార సి కంటిన్యూషన్ పార్ట్ అంటే వీళ్ళు ఇయ్యరసలు. ఎందుకంటే మీరు 'కేజీఎఫ్ 2'కి కన్నడ నుంచి వచ్చిన నెట్ కంటే 'కాంతారా'కి కన్నడ నుంచి వచ్చిన నెట్ ఎక్కువ. ఎందుకంటే ఆ రూరల్ ఆడియన్స్ అందరూ కూడా బాగా గట్టిగా కనెక్ట్ అయిపోయి బాగా బీభత్సంగా ఎంకరేజ్ చేశారు. సో, దానికి 152 ఎంతో వస్తే దీనికి 164 ఎంతో వచ్చింది. సో, అదే అంటున్నా. వాళ్ళకి 'కాంతారే' ఇంకా గట్టిగా కనెక్ట్ అయింది. గట్టిగా నచ్చింది. సో, డెఫినిట్‌గా ఆ బేసిస్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు మాక్సిమం 'కాంతార 2'కే ఎక్కువుంటది నా గెస్ అయితే. అదే అంటున్నా. సో, అది ఆ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి కదా! అందుకే మరి ఏం చేస్తారో చూద్దాంలెండి ఇంకా అది సినారియో. బట్ మొత్తానికైతే అక్టోబర్ 2 వస్తోంది. సో, 2025లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన పెద్ద సినిమాల లిస్ట్ చేయమంటారా? చేయమంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో చేస్తా. సో, నా గెస్ ప్రకారం 2025లో అవన్నీ కూడా పెద్ద సినిమాలవుతాయి. అంటే రిలీజ్ పరంగా. తర్వాత టాక్‌ని బట్టి కలెక్షన్స్ అది మ్యాటర్ గానీ బట్ మాట్లాడుకుందాం. మీకు ఓకే అంటే చేస్తాను నేను ఆ వీడియో. ఓకే. కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమంది 2025 యాస్ ఆఫ్ నౌ కన్ఫర్మ్డ్ బిగ్ రిలీజెస్ అని చెప్పి అండ్ చేస్తా. ఎంతమంది 'కాంతార' ప్రీక్వెల్ చాప్టర్ 1 కోసం వెయిటింగో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.